అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. ఈరోజు నేను మీకు తిరుపతికి వెళ్ళిన దర్శనం చేసుకున్న దగ్గర నుంచి నేను మీకు షేర్ చేస్తున్నా. సో కొండపైకి వెళ్ళిన తర్వాత 12:05 అలా అయింది. సో టికెట్స్, రూమ్స్, టోకెన్స్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఉండవు, బట్ ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి వచ్చేసాం. ఫుల్ క్రౌడ్ ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం. అందులోనూ నాకు చాలా చాలా ఇష్టమైన వెంకటేశ్వర స్వామి దగ్గర కంటే అది ఎన్నిసార్లు అయినా మంత్లీ వన్స్ కాదు ట్వైస్ అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటా. కానీ మనకి వెళ్ళే ఛాన్స్ దేవుడే ఇస్తాడనమాట. ఇయర్లీ 3-4 టైమ్స్ అట్లీస్ట్ అయినా నేను ఆయన దర్శనం చేసుకుంటానమాట. సో మార్నింగ్ 6 o'clock అలా అవ్వగానే ఇంకా స్వామివారికి తలనీలాలు ఇవ్వడానికి అని చెప్పేసి సిఆర్ఓ ఆఫీస్ నుంచి కొంచెం ముందుకెళ్తేనే మనకి ఇక్కడ కళ్యాణ కట్ట అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో అక్కడికైతే వెళ్ళిపోయాం. అప్పటికి పబ్లిక్ ఫుల్ ఉన్నారు. మెల్లగా వెళ్దామని చెప్పేసి ఇంకా అరౌండ్ 6 ఆ టైంకి బయలుదేరి వెళ్ళేసరికి అప్పటికి క్యూ లైన్లో చాలామంది ఉన్నారనమాట. అక్కడి నుంచి మూవ్ ఆన్ అవుతూ 2-3 లైన్స్ ఉన్నారు మేము వెళ్ళేటప్పటికే. ఇంకా మెల్లగా వెళ్ళేసి లోపలికి వెళ్ళేసాము. ఇక్కడ మనకి నెంబర్స్ ఇస్తారు కదా, టోకెన్ దగ్గర నెంబర్ ఉంటుంది, ఏ గేట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి. ఇక్కడైతే గుండు చేయించుకోవడానికి టోకెన్ నెంబర్ 66, 65 ఇలా అన్ని నెంబర్స్ వస్తాయి అన్నమాట మనకి. ఇంకా నెంబర్ దగ్గరికి వెళ్ళి మనం తల తడిపేసుకొని వెళ్ళి మనం గుండు చేయించుకోవాలి. గుండు చేయించుకున్న తర్వాత రెడీ అయిపోయి మనం దర్శనానికి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయాం. ఇక్కడ ఇవన్నీ కూడా సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లోనే ఇవన్నీ కూడా మనం అన్నీ కొనుక్కోవడానికి, ఈవెన్ కాశీదారాలు కానీ ఇంకా ప్రసాదాలకు సంబంధించినవి కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. మనం తీసుకోవాలంటే ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 300 దర్శన్కి 8 o'clock కల్లా మేము వచ్చేసాము. కానీ అక్కడ ఇంకా గేట్స్ ఓపెన్ చేయలేదని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము ఇంకా అక్కడ కొద్దిసేపు అక్కడే అలానే నుంచున్నాం. ఎంతకీ ఓపెన్ చేయట్లేదు. ఫస్ట్ ఏమో 11 o'clock అని చెప్పేసి అన్నారు. చూడండి, ప్రత్యేక దర్శనంకి, స్పెషల్ ఎంట్రీ దర్శన్కి గేట్స్ అయితే ఓపెన్ చేయట్లేదు. ఫస్ట్ 11 అన్నారు, తర్వాత రండి 11:30 అన్నారు, 12 అన్నారు. అలా 2 times అలానే చెప్తూ ఉన్నారనమాట. చూడండి ఎంత క్రౌడ్ అయితే. ఫస్ట్ టైం నేను ఇన్నిసార్లు వెళ్ళాను, ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నాను, ఎప్పుడు కూడా ఇలా అయితే ఫేస్ చేయలేదు. ఫస్ట్ టైం ఏంటి షాకింగ్ అనిపించింది. ఏంటి ఇలా వెయిట్ చేపిస్తున్నారు, గేట్స్ ఓపెన్ చేయకపోవడం ఏంటి అని చెప్పేసి. సో మళ్ళీ మేము అక్కడే ఉన్నాము. 10 lakhs వాళ్ళని అది ఇది అని చెప్పేసి లోపలికి పంపించేశారు. సో దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి ఇంకా ఫోన్స్ తీసుకొని, లడ్డూలు తీసుకున్న తర్వాత లాకర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని ఇంకా వచ్చేస్తున్నాము. ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి తిరుపతిలో అయితే. ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది. ఒక మెమరబుల్, ఎవ్రీ టైం వెళ్ళినా మనకి కొత్తగానే అనిపిస్తుంది అనమాట. అక్కడి నుంచి మూవ్ ఆన్ అవుతూ వెళ్తూ ఉన్నాము. ఫుల్ ఎండ ఉంది, పబ్లిక్ కూడా అలానే ఉన్నారు. బాగా ఎండ ఉందండి. వర్షాలు పడుతున్నా కూడా కొంచెం ఎండగానే అనిపిస్తుంది. ఇక్కడికైతే కూర్చోడానికి ఎక్కువ మనకి ఇవి రేకుల షెడ్ లాగా అయితే వేశారు. అంతకుముందు వచ్చినప్పుడు ఇటు సైడ్కి లేదు, అక్కడ ఇంకొకటి ఎక్స్ట్రా కూడా ఉంది. లాస్ట్ టైంకి ఇప్పటికి నేను వచ్చేటప్పటికైతే ఎండ బాగా ఉంది. కొద్దిసేపు అక్కడే ఉన్నాము. ఫొటోస్ దిగి స్వామివారికి ఇలా దండం పెట్టేసి మొక్కేసుకొని బయట నుంచి కూడా వెంగమాంబకి బయలుదేరాలి కాబట్టి తినకుండానే దర్శనానికి వెళ్ళాము. బట్ అక్కడ 12 o'clock అయింది. ఇంకొక స్పెషల్ ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత 2 hours దర్శనం అయిపోయి బయటకు వచ్చేసామన్నమాట. అదొక స్పెషలే. సో ఇక్కడ చూడండి, అందరికీ మనకి సేవకు వస్తారు కదా, సేవకు వచ్చిన వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఏంటి, ఎలా ఉండాలి, ఏంటి క్రౌడ్ని ఎలా కంట్రోల్ చేయాలి, అదంతా కూడా వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడంతా కూడా ఈ షెడ్ అంతకుముందు లేదు, ఇప్పుడు వేస్తుంది. నేను అంతకుముందు వచ్చినప్పుడు లేదు, నవంబర్లో వెళ్ళినప్పుడు లేదనమాట. సో ఇదంతా కూడా వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు ఎలా చేయాలి ఏంటి అని. అక్కడి నుంచి మెల్లగా మూవ్ ఆన్ అవుతూ వెంగమాంబకి వెళ్ళిపోయాం. ఎవ్రీ టైం వెంగమాంబలో లాస్ట్ టైం తిన్నప్పటికీ ఇప్పటికీ నాకైతే ఫుడ్ కొంచెం చేంజ్ అనిపించింది. లాస్ట్ టైం చాలా చాలా బాగుంది. ప్రసాదం తిన్న తర్వాత కూడా వెంగమాంబకి వెళ్ళి తిన్నాం. కానీ ఇప్పుడైతే ఫుడ్ కొంచెం నాకు ఎందుకో చేంజ్ అనిపించింది. ఇది నా ఒపీనియన్. సో రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా అంతకుముందు వచ్చినప్పుడల్లా చాలా చాలా ఫొటోస్ దిగేవాళ్ళం.
ఇక్కడ ఈ ప్లేస్ తెలియని వాళ్ళు, గుర్తుపట్టని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. చాలా బాగుంటుంది ఈ వ్యూ అనేది. ఇంకా నదుల ద్వారా లొకేషన్ అనమాట. అన్ని టెంపుల్స్ నుంచి, అడవి నుంచి, నదుల నుంచి ఇది మార్గంలా ఉంటుందన్నమాట, కొండలలో నుంచి. సో ఇదంతా కూడా వ్యూ ఇది. చాలా చాలా మెమరీస్ ఉంటాయి. చాలామంది కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ లొకేషన్ని. ఇది హాల్ 1 అనమాట, ఫుడ్ పెట్టేదానికి ఇది హాల్ 1. ముందుకెళ్తే హాల్ 2 ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఇది ఖాళీగానే ఉంది, కానీ ఫస్ట్ సెకండ్ హాల్ ఫుల్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న వాళ్ళని మళ్ళీ సెకండ్ నుంచి ఫస్ట్ దానికి మూవ్ చేశారనమాట. ఇంకా ఈ సెకండ్ దానికి ఫుల్ అయిపోయింది అని చెప్పేసి అంటే మళ్ళీ అక్కడి నుంచి ఫస్ట్ దానికి వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ పెట్టే దగ్గర వడ్డించే ఆమె ఇంకా వీడియో కూడా తీయొద్దు అని చెప్పేసి కూడా చెప్పింది. ఇంకా కొబ్బరి పచ్చడి అనుకున్న పల్లి పచ్చడి అదొకటి, పొంగలి, ఇంకా క్యాబేజ్ కర్రీ పెట్టారు. నాకైతే ఫుడ్ ఎప్పుడులాగా లేదు అనిపించింది. ఆ నవంబర్లో వెళ్ళిన దానికి దీనికి కంపేర్ చేస్తే అలా అనిపించింది. సో నా ఒపీనియన్ మాత్రమే. సో తినేసిన తర్వాత మేము నెక్స్ట్ డే ఇంకా బయలుదేరి వచ్చేసాం. చూడండి, వచ్చే దారిలో ఇక్కడ అలిపిరి మెట్లంతా కూడా ఇదే మార్గం ఉంటుంది. ఎవ్రీ టైం 1 డే స్పెండ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ టైంలో వెళ్ళేసరికి నాకు అంత క్లారిటీగా కనిపించకపోయేది, కానీ ఇప్పుడైతే చాలా క్లారిటీగా చూశాను అనమాట. అలిపిరి వే అంతా కూడా ఇదే దారిలో, రిటర్న్ దారిలోనే క్లియర్గా విజిబుల్ అయితే ఉంది. వెళ్ళే మార్గంలో మళ్ళీ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. అది షార్ట్ కూడా నేను పోస్ట్ చేస్తాను, డెఫినెట్గా విజిట్ చేయండి. ఇంకెక్కడి నుంచి మూవ్ ఆన్ అవుతూ వెళ్తూ ఉన్నాం. మళ్ళీ ఎప్పుడు వస్తామా అనే ఆలోచనతో అంత మెమరీస్ గెయిన్ చేసుకుంటాం అనమాట. అంత మంచిగా దర్శనం కూడా బాగా అయ్యింది. సో వెళ్ళేదారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పాను కదా, దీనికి మనకి అలిపిరి మెట్ల నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఈ వే అనేది మనకి వస్తూ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది. వెళ్ళేదారిలో ఇక్కడ కూడా మళ్ళీ దండం పెట్టుకొని రిటర్న్ వెళ్ళామన్నమాట. చూసారా ఎంత బాగుందంటే, అలిపిరి మెట్లకి నుంచి వెళ్ళే వాళ్ళకైతే అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి అక్కడ దండం పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి రిటర్న్ అయిపోతే వెళ్ళిపోయాము. దర్శన ప్రాప్తిరస్తు అని అనుకొని వెళ్ళిపోయామన్నమాట. సో చూసారు కదండి, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.